ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు మీకు వాట్సాప్లో ముందుగా వచ్చినట్టుగా ఈరోజు పాఠ్యాంశం ఏమిటి అనంటే ఆత్మరక్షణకు మానవనీత దైవనీతి అనే అంశమును గురించి మరి చర్చించుకుందాము, ధ్యానించుకుందామని ముందుగానే ప్రకటన చేశాను. ఈ విషయం చాలా మందికి ఎందుకు ఎంచుకున్నానంటే ఈ విషయం చాలా మంది అపోహపడిపోతున్నారు. దైవనీతికి మానవ నీతికి ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి తేడా తెలవకుండా మానవ నీతిని దైవనీతిని ఒకటిగా చేసేస్తున్నారు. దైవనీతిని మానవ నీతితో కలిపేస్తున్నారు. కాబట్టి ఎంతో మంది ఇలాంటి అపోహలు పడుతున్నారు. ఇలాంటి ఆ అంశము దేవుని ఉద్దేశమును తెలుసుకోలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు ఒక సూత్రం చెప్పాడు. పరిశుద్ధ గ్రంథము మనకు ఆత్మీయంగా బలపడుటకు ఇవ్వబడింది. కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి అన్నా, ఆత్మీయంగా బలపడాలి అన్నా పరిశుద్ధ గ్రంథంలోని ఆత్మ సంబంధమైన సంగతులను మనం గ్రహించాలి. బోధించు వారు ఎలా బోధించాలంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలనే మేము మీకు బోధించుచున్నామని పరిశుద్ధుడు అపోస్తులైన పౌలు మనకు తెలియజేశాడు. కాబట్టి ఆయన ఎలా బోధించాడు? ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచాడు. కానీ ఆత్మ సంబంధమైన సంగతులను లోక సంబంధమైన సంగతులతో సరిచూచి బోధించలేదు. ఎందుకు? మానవ నీతికి ఎప్పటికీ భిన్నంగా ఉండేది దైవనీతి. దైవనీతిని ఎప్పటికీ చేరుకోలేనటువంటిది మానవ నీతి. మానవ నీతి కంటే ఉన్నతమైనది దైవనీతి. ఆ నీతిని అందుకోలేనటువంటి వాడు ఎన్ని నీతి కార్యాలు చేసినా అందుకోలేనటువంటి వాడిది మానవ నీతి. కాబట్టి ఈ రెండింటిని కలగలిపి చెప్పేసేస్తే మనుషులకు నీతి ఏంది, దైవనీతి ఏంది, మానవ నీతి ఏమిటి అనేది తేడా తారతమ్యం అర్థం కాదు. నేను కొంతమంది బోధలు విన్నాను. వారి బోధలు విన్నప్పుడు వారు అలా చెబుతున్న దాన్ని బట్టి నేను చాలా బాధపడ్డా. వారు మంచి పేరు ఉన్న వాళ్ళే, మంచి సంఘం ఉన్న వాళ్ళే, అనేకులకు బోధించేవారే. అయినా వారు అలా చెబుతున్నది ఎందుకు ఇలా చెబుతున్నాడు? ఏమి నేర్పిస్తున్నాడు సంఘానికి? అసలు ఆత్మ సంబంధమైన వాక్యంను చదువుతున్నారు, లోక సంబంధమైన వాటిని బోధిస్తున్నారు. ఇదెక్కడిది? అలా లేదు కదా పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు ఎలా బోధించాడు చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదంట, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అంట. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాదు. మనిషికి కూడా జ్ఞానం ఏదైతే స్వేచ్ఛ తనకు ఉండాలో ఆ స్వేచ్ఛను దేవుడిచ్చాడు. ఇప్పుడు దేవుడు మనతోటి చెబుతున్నటువంటి అంశాలు కూడా ఎలాగంటే దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము ఉంది, బుద్ధి ఉంది. అందుకే ఒక మాట ఉంటుంది, ఏమనంటే లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున అనుంది. లోకానికి ఏముంది? జ్ఞానం ఉంది. కానీ అది ఏ జ్ఞానము? దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానమా, తెలియని జ్ఞానమా? దేవుని ఎరగని జ్ఞానం. ఇప్పుడు దేవుని ఎరగని జ్ఞానము సువార్త ప్రకటన వెర్రితనం చేత, అంటే సువార్త ఏమైపోయింది? ఇప్పుడు మనుషులకు ఉన్నది జ్ఞానం అయిపోయింది. వారి ఆత్మలు రక్షించే సువార్త ఏమైపోయింది అనంటే వెర్రితనంగా కనపడింది. అయినా సరే సువార్త ప్రకటన వెర్రితనం చేత మనుషులను రక్షించుటకు అది దేవుని దయాపూర్వక సంకల్పమైంది. అది రోమపత్రికేనా? కోరింది 1:21. రైట్, అవును. అంటే ఇప్పుడు చూడండి, నిర్ణయంలోనికి వచ్చినట్లయితే ఇప్పుడు అనేక మంది ఎలా బోధిస్తున్నారంటే ఆత్మ సంబంధమైన సంగతులను ఎత్తుతున్నారు, చదివిస్తున్నారు, రిఫరెన్స్లు అందుకుంటున్నారు. దానికి లోక సంబంధమైన విషయాలను జోడించి వారికి బోధిస్తున్నారు. ఎత్తుకున్నదేమో, పట్టుకున్నదేమో ఆత్మ సంబంధమైన వాక్యం, బోధిస్తున్నదేమే లోకానుసారమైన ఉద్దేశం.
ఇప్పుడు దేవుని ఉద్దేశం వారికి అర్థమవుతుందా? కాదు కదా. అలా చెప్పాలని అనుకుంటే పౌలు చెప్పలేడా? చెప్పొచ్చు కదా. కానీ అక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు ఒక క్లారిటీ ఇచ్చాడు. మేము లోక సంబంధమైన విషయాల జోలికే పోము, మేము ఆత్మ సంబంధమైన సంగతులనే మీకు తెలియజేస్తాము, ఆత్మ నేర్పు మాటలనే మీకు బోధిస్తున్నాము, అంతేగాని మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక అని అన్నాం. మేము మనుష్య జ్ఞానము నేర్పే మాటలు కాదు. మనిషికి జ్ఞానం ఉంది, ఎవరు తక్కువ ఇయ్యాల? అంతరిక్షంలోనికి వెళ్ళిపోతున్నాడు మనిషి, చంద్రుడి మీద అడుగు పెడుతున్నాడు మనిషి, ఇతర గ్రహాల మీద పరిశోధనలు చేస్తున్నాడు మనిషి, అవునా? ఆకాశములోనికి వెళ్ళిపోతున్నటువంటి మనిషి జ్ఞానం తక్కువనా? సముద్ర దిగంతంలోనికి పోయి అక్కడ మహామత్స్యములతోటి కలిసి అక్కడ ఫోటోలు దిగొచ్చి బయట ప్రపంచానికి చూపిస్తున్నాడు. మనిషి జ్ఞానం లేకనే చేస్తున్నాడా? మనిషికి కూడా జ్ఞానం ఉంది. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానము నీకు ఎంత ఉన్నా, నువ్వు ఆకాశానికి ఎగిరిపోయేంత జ్ఞానము నీకున్నా, సముద్ర గర్భంలోనికి చొచ్చుకొని పోయే జ్ఞానము నీకున్నా, సృష్టికి మరో సృష్టి చేసేంత మేధాశక్తి నీకున్నా, ఆ జ్ఞానము నిన్ను రక్షించదు. అంటే నీ జ్ఞానము చేత నువ్వు రక్షింపబడు. కాబట్టి మనిషికి కావాల్సింది నీ స్వనీతి కాదు రక్షింపబడటకు, నీకు యొక్క స్వజ్ఞానము కూడా కాదు. మనము రక్షింపబడాలి అనంటే అది కేవలము దైవికమైన నీతి ద్వారానే మనం రక్షింపబడతాము. కానీ ఏ మానవ నీతి గాని, ఏ మానవ నీతి కార్యాలు గాని మనిషిని రక్షించవు. ఈరోజు ఆ విషయాన్ని మనము దాదాపుగా ఈ ఒక్క రోజుకే పూర్తవుతుందని అనుకోను. ఈరోజు కేవలము ఒక భాగం మాత్రమే చెప్తాను. మనకున్నటువంటి 60 నిమిషాల సమయంలో ఒక భాగం ఎంతవరకు అవుతుందో అంతవరకు చెప్తున్నాము. అది మీరు మనసులో ఉంచుకోండి. మళ్ళా గురువారం నాడు మనము కూడుకుంటాం కాబట్టి ప్రత్యేక బైబిల్ అధ్యయనంలో మరొక భాగమును మనం తెలుసుకుందాం. ఎందుకు అనంటే మానవ నీతి, దైవ నీతి ఒకటిగా చేసేస్తున్నటువంటి బోధకులు ఉన్నారు. ఒక బోధకుడు ఆ నీతిని, వాక్యాన్ని బోధిస్తూ తన మంచితనాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు గాని, తన వైపు జనాల్ని ఆకట్టుకుంటున్నాడు గాని, తనకు సంఘంగా చేసుకుంటున్నాడు గాని, వారిని దేవునికి దగ్గరకు చేయలేకపోతున్నాడు. అందుకే అపోస్తులైన పౌలు కూడా కొరింథీయులకు పట్టణము 27వ వచనం, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు. ఏమంటున్నాడు? బోధకుడా కాదు అపోస్తులైన పౌలు, బోధకుడు, సేవకుడు, సువార్తికుడైన అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ ఏమంటున్నాడు? తెలిపిండా తెలపలేదా? వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా కాకపోయినా దేవుని సంకల్పమును తెలియజేయాల్సిన పని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుని సంకల్పము అక్కడ ఉన్న విశ్వాసులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత అతనికి ఉన్నది. కాబట్టి అతను బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడా లేదా? ఏమన్నాడు? దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. ఇవాళ అనేకులు అన్ని విషయాలు బోధిస్తున్నారా? బోధించట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎందుకంటే దేవుని సంకల్పము సంపూర్ణంగా బోధిస్తే అది వారికి అర్థమవుతుందో కాదో, పైగా నన్ను అపార్థం చేసుకుంటారో, నా నుండి ఎక్కడ విడిపోతారో అని భయముతోటి, ఎక్కడ నాకు జనాలు తగ్గుతారో, ఎక్కడ నాకు రావాల్సినవి ఇవ్వరో, ఎక్కడ వారి హృదయం నొచ్చుకుంటుందో, వారి హృదయం నొచ్చుకుంటే సంఘానికి రారు, సంఘానికి రాకపోతే వాళ్ళకి రావాల్సినవి రారు. కాబట్టి ఇవన్నీ ఎందుకని చెప్పేసి కొంతమంది, అనేకులు అనట్లేదు, కొంతమంది మాత్రం దేవుని సంకల్పంను బయలుపరచుటకు సంకోచిస్తున్నారు. అది అలాంటి వారి మీద దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపరచబడుతుందన్న సంగతి కూడా వారు చదువుతారు, వినిపిస్తారు, కానీ వారి విషయానికి వచ్చేసరికి అది గ్రహించరు. అపోస్తులైన పౌలు అంటున్నాడు, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా వచ్చినో ఆ యావత్ మందని గురించి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండుడి. మీ గురించి మీరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్నారు. అంటే నేను తర్వాత అంటాడు దానికి 32వ వచనం చదవాలి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగిస్తున్నాను. ఎవరు బోధకుడు ఎలా ఉండాలి? తన నంటి పెట్టుకొని ఉండాలనా? బోధకుడైన వాడు విశ్వాసులందరూ తన వెంట ఉండాలనుకుంటున్నా? బోధకులైన వాడు బోధకుడైన వాడు విశ్వాసులందరూ తన వెంట రావాలనుకోవడం కరెక్టా? బోధకుడైన వాడు చేయవలసిన పని ఏమిటంటే దేవునికి ఆయన కృపావాక్యానికి వాళ్ళని అప్పగించాలి, ఈయన సైడ్ అయిపోవాలి. దేవునికి ఆయన కృపావాక్యానికి ఏం చేయాలి? బోధకుడు వారిని అప్పగించాలి. కానీ ఈ రోజు అప్పగిస్తున్నా? ఎలాంటి వారు? మా పాస్టర్ గారు చెప్తే అది దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ అని అనుకుంటా. ఒక రికార్డింగ్ ఉంది, అది వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్న రికార్డింగ్ ఏంటంటే మా అయ్యగారు రంజిత్ తోఫీర్ గారు కంటే నాకు యేసుక్రీస్తు ఎక్కువ కాదు, నన్ను యేసుక్రీస్తు తీసి నరకంలో వేయని ఏం కాదు, కానీ నాకు యేసుక్రీస్తు ఎక్కువనా మా అయ్యగారు రంజిత్ తోఫీర్ గారు ఎక్కువనా అంటే నాకు రంజిత్ తోఫీర్ గారే అంటాం. యేసుక్రీస్తు ప్రభు తీసి నన్ను నరకంలో వేయని అన్న. ఇప్పుడు ఏమైంది? అది రంజిత్ తోఫీర్ గారు ఎవరికి దగ్గర చేయాలి? విశ్వాసులను దేవునికి ఆయన కృపావాక్యానికి దగ్గర చేయాలి. కానీ ఈయన మధ్యలో ఎంటర్ అయిపోయి ఏం చేస్తున్నాడు? ఆయనకి దగ్గర చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతడు ఎందులో పడ్డాడనంటే దురభిమాన పాపంలో పడ్డాడు. అందుకే ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో 20 అధ్యాయాలు అంటారు, దురభిమాన పాపంలో పడకుండా నీ దాసుని ఆపుము, వాటిని నన్ను ఏమంటున్నాడు? దురభిమాన పాపంలో నేను పడకూడదు. దురభిమానం అని ఏమైతుంది? అది పాపం అంటుందో. నరహత్య, వ్యభిచారము, దొంగతనము ఇవి పాపాలని అనుకుంటున్నాం మనం. కానీ ఒక వ్యక్తిని అభిమానించే దానికన్నా ఎక్కువగా అభిమానిస్తే, దేవుని స్థాయిలో అతన్ని నిలబెడితే అది దురభిమానం అవుతుంది. అది ఏమైతుంది అని అంటే అది పాపం. దురభిమాన పాపంలో పడకుండా నీ దాసుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకమని ప్రార్థన చేస్తున్నాడంటే అది ఎంత ఘోరమైన పాపం. ఆ దురభిమాన పాపంలో పడ్డా కూడా దానికి ఎక్కడ దాని అంతము? నరకమే. దాని అంతం నరకమే అవుతుంది. కాబట్టి పాపం ఏదైనా సరే మనం నరకాన్ని ఈడ్చుకొని పోయేంత పాపంలో మనము పడకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని నీతి ఏమిటి, మానవ నీతి ఏమిటి, అసలు ఆత్మను రక్షించేది మానవ నీత దైవ నీతి అనేది మనకు తెలియకపోతే మానవ నీతే దైవనీతి అనుకుంటాం. దైవనీతిని కూడా మానవ నీతితో కలిపేస్తాం. దేవుని నీతిని అందుకోలేనటువంటి వాడు ఎన్ని నీతి కార్యాలైనా చేయని, దేవుని నీతిని అందుకోలేనటువంటి వాడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకమును చేరలేనటువంటి వాడు అలాంటి మానవ నీతిని దైవనీతితో ఎలా పోల్చగలుగుతావు? అలాంటి మానవ నీతిని ఆధారం చేసుకొని పరలోకం ఎలా పోగలుగుతాం? కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుని నీతిని గురించిన అవగాహన మనం ఈరోజు చేసుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం పరిశీలించినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం చివరి మాట నేను చదువుతాను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. ఎవరి నామం నిమిత్తము? యేసుక్రీస్తు నామం నిమిత్తం సమస్త జనులు ఏం కావాలనంట? విశ్వాసమునకు విధేయులు కావాలనంట. యేసుక్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులయ్యి ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వం పొందితిని. మీరును వాళ్ళు ఉన్నవారు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి. ఎందుకు యేసుక్రీస్తు గారుగా ఉండడానికి పిలువబడ్డారు? ఎందుకు ఈయన నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు ఎందుకు కావాలి? యేసుక్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులంట. ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఒక దేశ ప్రజలే కాదు, ఒక భాష మాట్లాడే వారే కాదు, ఒక రంగు ఉన్నవారు మాత్రమే కాదు, సమస్త జనులు
విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా వాళ్ళు ఏం పొందారు? అపోస్తులత్వం పొందారు. అంటే సమస్త జనులను యేసుక్రీస్తు వారిగా చేయడానికి వారు అపోస్తుల యొక్క భారం వాళ్ళ మీద మోపబడ్డది. అపోస్తులు అంటే ఎవరు? పంపబడిన వారు. మేము పంపబడిందే అందరిని సమస్త జనాలను క్రీస్తునకు విశ్వాసులుగా మార్చడానికి. అందుకే మేము అపోస్తులత్వమును పొంది ఉన్నాము. ఎవరినయ్యా అంటే ఇశ్రాయేలు మాత్రమే కాదు, సమస్త జనమును మేము విశ్వాసమునకు విధేయులుగా చేయాలి. మరి ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఎందుకు ఉంచాలి? విశ్వాసంగా ఉండడానికి వారికి అపోస్తులత్వం ఎందుకు అప్పగింపబడింది? యేసుక్రీస్తు వారిగా మనం ఉండడానికి పిలువబడ్డామంట. ఇప్పుడు మనం ఎవరము? క్రైస్తవులము అని పిలువబడుతున్నాం. క్రైస్తవులు అనగా ఎవరు? యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడిన వారు, రాజ్య సంబంధులు, సంఘములోని వారు, దేవుని అనాది సంకల్పంలో ఏర్పరచబడిన వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన యందు సమస్త జనులు విశ్వాసమునకు విధేయులై ఉండాలని దేవుడు వారిని అపోస్తులత్వం యొక్క బాధ్యతను వారికి ఇచ్చాడు. ఎందుకయ్యా అని అంటే 16వ వచనం మనం పరిశీలించినట్లయితే, దేని ద్వారా అనేది సువార్తను కూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి. ఎలా యేసుక్రీస్తు నందు విశ్వాసమునకు విధేయులుగా మారుతారనంటే సువార్త ద్వారా. ఆ సువార్త ఎలాంటిది అనంటే ఆ సువార్త ఒక విశ్వాసిని రక్షణలోనికి నడిపిస్తుంది. అపోస్తులత్వం ఎందుకు ఇచ్చారయ్యా అనంటే అందరిని క్రీస్తునకు విశ్వాసమునకు విధేయులుగా చేయడానికి. ఎలా చేస్తావయ్యా అనంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను వారికి ప్రకటించడం ద్వారా. చూద్దాం. అందుకే సువార్తను కూర్చి నేను సిగ్గుపడు వాడను అంటే అపోస్తులైన పౌలు గారి మీద ఏమి మోపబడింది? అపోస్తులైన పౌలు గారి మీద ఏం మోపబడింది? సువార్త భారం మోపబడింది. అపోస్తులత్వమును పొందితిమి అనంటే ఏం పొందుకున్నారు? సువార్తను ప్రకటించే భారమును వారు పొందుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ సువార్త విషయమై మేము సిగ్గుపడు వారము కాము. ఎందుకనంటే నమ్ము ప్రతి వానికి, మొదట యూదుడికే కానివ్వండి గ్రీసు దేశస్థుడి వాడికే కాని రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నమ్ము ప్రతి వానికి, అది యూదుడైనా కానివ్వండి. యూదులంటే ఎవరు అసలు? నమ్ము ప్రతి వానికి అన్నాడు, అది యూదులకు కూడా అన్నాడు. అంటే యూదులు దేనికి రావాలి? ఇప్పుడు ఎవరి యొద్దకు రావాలి? ధర్మశాస్త్రం వాళ్ళు కలిగి ఉన్న వారే కదా. మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రం కలిగిన వారైనా సరే ఇప్పుడు ఎక్కడికి రావాలంటున్నాడు? క్రీస్తు యొక్క విశ్వాసమునకు విధేయులు కావాలని అంటున్నాడు. వారికి కూడా నేను సువార్తను ప్రకటిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మొదట యూదుడికైనా సరే, అన్యుడైనా, గ్రీసు దేశస్థుడైనా, లేకపోతే ఆస్ట్రేలియా వాడైనా, అకాయ ప్రాంతానికి చెందిన వాడైనా, ఇరాను, ఇరాకు, మాసిదోనియా, కపదోకియా ఏ ప్రాంతానికి చెందిన వాడైనా సరే, యూదుడైనా సరే, గ్రీసు దేశస్థుడైనా సరే, రక్షణ కలగజేయుటకు సువార్త ఏమై ఉంది? అది దేవుని యొక్క శక్తి. అంటే రక్షణ సువార్త. రక్షణ ఎక్కడుంది? సువార్తలో ఉంది. ధర్మశాస్త్రంలో కూడా లేదని ఇప్పుడు అర్థమైపోయింది. ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు కూడా ఆత్మను రక్షించావని అర్థమైపోయింది. ధర్మశాస్త్రము కేవలము వారు అనుసరించి జీవించడం ద్వారా ఒక క్రమాన్ని కలిగి ఉంటారే గాని దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, ఇవే కదా. నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు. 10 ఆజ్ఞలు ఇవే కదా. 10 ఆజ్ఞలుగా 600 చిల్లర ఉంటాయి ఆజ్ఞలు. ప్రాముఖ్యమైన 10 కనపడుతుంది. 642 ఏమి ఉంటాయి ఆజ్ఞలు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మాత్రం మీరు రక్షింపబడరు. నమ్ము ప్రతి వానికి, అది యూదుడికైనా సరే, గ్రీసు దేశస్థుడికైనా ఏమై ఉంది అనంటే సువార్త అనేది రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుతున్నది.
విశ్వాసము కలిగి మనం జీవించాలనంటే దేవుని నీతి అందులో బయలుపరచబడుతున్నది. నీ నీతి కాదు, మానవ నీతి కాదు. మనం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఏమైతుంది? దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేవుని నీతి దేని యందు బయలుపరచబడుతుంది? సువార్త యందు బయలుపరచబడుతుంది. సువార్త ఏమై ఉంది? దేవుని నీతి అయి ఉంది. ఆ సువార్త నీకు ప్రకటింపబడుతుంది అంటే దేవుని నీతి నీ యొద్దకు వస్తుంది. ఆ దేవుని నీతి ద్వారా నువ్వు రక్షింపబడతావు. సువార్త ద్వారా నువ్వు రక్షింపబడుతున్నావు అంటే దేవుని నీతి నీకు అనుగ్రహింపబడుతుంది. ఆ దైవ నీతి ద్వారా నువ్వు రక్షింపబడతావు. నీకు విశ్వాసం ఉంది. దేవుడు అంటే నమ్మని వారు ఎవరున్నారు చెప్పండి. అసలు యూదుడైనా దేవుని నమ్ముతాడు, అన్యుడైనా దేవుని నమ్ముతాడు, గ్రీసు దేశస్థుడైనా దేవుని నమ్ముతాడు, రోమియుడైనా దేవుని నమ్ముతాడు, అమెరికన్ అయినా దేవుని నమ్ముతాడు, ఆస్ట్రేలియన్ అయినా దేవుని నమ్ముతాడు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వాడైనా దేవుని నమ్మని వాడు ఎవరున్నారు? వారు ఏ దేవుడైనా సరే వాళ్ళు అనుకోనివ్వండి, కానీ దేవుని నమ్మేవారా కారా? కానీ అసలు దేవుని నీతి అంటే ఏందో తెలియకుండానే వారు దేవుణ్ణి నమ్ముతున్నారు. నీకు దేవుని యందు విశ్వాసం ఉంది, కానీ నీ విశ్వాసము అంతకంతకు విశ్వాసం కలగాలి అంటే దేవుని నీతి సువార్త ద్వారా నీకు బయలుపరచబడుతుంది. కాబట్టి నీ యొక్క నీతి నిన్ను రక్షించదు, నీకున్న విశ్వాసం కూడా నిన్ను రక్షించదు. కానీ దేవుని నీతి నీ యొద్దకు వచ్చినప్పుడు, దాని యందు నీ విశ్వాసం అధికమైపోయినప్పుడు, అప్పుడు దేవుని నీతి నిన్ను రక్షిస్తుంది అనేది దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. అంతేగాని నీతి అనగానే భౌతిక సంబంధమైన నీతిని మనం చూసుకోకూడదు. నీతి అనగానే లోక సంబంధమైన నీతి అని చేసుకోకూడదు. ఇప్పుడు క్రైస్తవులు మాత్రమే నీతిమంతులుగా ఉన్నారా మనం అనుకుందాం. దొంగతనం చేస్తే క్రైస్తవుడు, హిందూ, ముస్లిం అనేది ఏమీ ఉండదు. హత్య చేసిన వాడికి ఇతడు క్రైస్తవుడు, అతను ముస్లిము, ఇతను సిక్కు, ఇతడు హైందవుడు అని ఏది, అందరు నీతిమంతులే కదా. అప్పుడు మరి అందరు నీతిమంతులే అయినప్పుడు అందరూ పరిశుద్ధులుగా మారుతారా? అందరూ దేవుని నీతిని అనుసరించిన వారు అవుతారా? అది తమ స్వనీతి. ఆ నీతిని ఆధారం చేసుకుని పరలోకం పోతామని అనుకోవడమే అజ్ఞానము. మానవ నీతి దేవుని నీతిని అందుకోలేదు. మనుష్యుని నీతి పరలోకమును చేర్చుకొననీయలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఏమంటుంది వాక్యము? అందుకే ఇలాంటి సత్యమైన వాక్యమును ఎవరు బోధించలేకపోతున్నారు. ఇలాంటి సత్యవాక్యమును బోధించకుండా సత్య సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు, ఆత్మ నేర్పు మాటలతో బోధించక మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోనే బోధిస్తున్నారు. ఎందుకు? సత్యము నిజంగా నీకు బయలుపరచబడితే నువ్వు ఎక్కడ నొచ్చుకుంటావో, ఎక్కడ బాధపడతావు. కాబట్టి ఏం చేస్తున్నారు? తమ స్వనీతిని సాపింపబూనుకోవడానికి దేవుని నీతిని అడ్డుపరుస్తున్నారు. ఏంటి దేవుని నీతి? సువార్త. కాబట్టి అనేకులు సువార్త చెప్పడము, దేవుని ఉద్దేశమును బయలుపరచడం బంద్ చేసి ఆదివారం నాడు ఏం చేస్తున్నారో తెలుసా? ఆదివారం గుడికి వెళ్తారు, కన్నీళ్లు పెట్టి రోదన పెట్టి ఏడుస్తుంటారు, అరుపులు పెడుతుంటారు, కేకలు పెడుతుంటారు, అల్లరి చేస్తుంటారు. అనేక విధమైన గోలలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మనకు కనబడుతూ ఉంటాయి. అవునా? ఏంటి మీరు ఇదే ఆదివారం కదా, ఈ ఆదివారం నాడు మీరు ఏ సంఘంలో, ఏ చర్చి యొక్క ప్రాంతంలోనికి వెళ్ళినా అక్కడ ఏం వినిపిస్తాయి? మైకులు, కేకలు, గోల, శబ్దాలు, ఏడుపులు. అసలు నువ్వు ఏడవలసిన కారణం ఏంది? నీ వ్యక్తిగతమైన విషయాలు దేవుని సన్నిధిలో తీసుకొచ్చి అక్కడ దేవుని ఉద్దేశాన్ని మరుగుపరిచి నీ కుటుంబ సమస్యల గురించి ఒక ఆయన బోధిస్తాడు, తాగుబోతు భర్త గురించి బోధిస్తాడు, తిరుగుబోతైన భార్య అని అంటాడు, లేదంటే అత్త అంటాడు, కోడలు అంటాడు, దొంగతనాలు అంటాడు, ఇంకేదో దశమ భాగాలు అంటాడు, ఇంకేదో అంటాడు. వీళ్ళందరూ దేన్ని అడ్డగిస్తున్నారో తెలుసా? దేవుని నీతిని అడ్డగిస్తున్నారు. అందుకే అలాంటి వారి మీద దేవుని ఉద్రిక్తత, దేవుని కోపం బయలుపరచబడుతుంది. చెప్పాల్సినటువంటిది చెప్పట్లే. తెలియదా అని అంటే తెలుసు వాళ్ళకి. అందుకే చూద్దాం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. దుర్నీతి అంటే నేను కరెక్ట్ గా వాక్యం చెప్తే రేపు ఆ బ్రదర్ రాడు, కరెక్ట్ గా వాక్యం చెప్తే ఈ బ్రదర్ రాడు. మరి వాళ్ళు రాకపోతే ఎట్లా? సంఘంలో అత్యధికంగా ఇచ్చేదే వాళ్ళు, నా పరిచర్యకు ముఖ్యంగా సహకరించేదే వాళ్ళు.
ప్రతి నెల విడవకుండా నా ఇంటికి వచ్చి మరీ దశమ భాగాలు నా చేతులు పెట్టిపోయేది వాళ్ళు. ఇప్పుడు ఆ కానుకలను ఆశపడిన తర్వాత నేను ఏం చేస్తున్నా, నా మనస్సు నా హృదయం కానుకల మీద పెడుతున్నా, దుర్నీతిని అడ్డగిస్తుంది. ఈ రోజు నాకు లాభం కలగొచ్చు, కానీ పరలోకం నుండి దేవుని ఉగ్రత బయలుపరచబడుతుంది. నాకు నువ్వు ఇచ్చే పైసా గాని, పదవి గాని, లేకపోతే ఈ లోక సంబంధమైన ఏ వస్తు సంపద కానివ్వండి, అది దేవుని ఉగ్రత నుండి నన్ను తప్పించలేదు. అలాంటి వారి మీద దేవుని ఉగ్రత బయలుపరచబడుతుందని మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి దేవుని యొక్క స్వార్థను, దేవుని నీతిని, సువార్త అంటేనే దేవుని నీతి అని మనకు అర్థమైంది ఇక్కడ. ఇప్పుడు దేవుని నీతిని బయలుపరచడానికి సేవకుడికి కావాల్సింది ఏందో ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనము. 2వ అధ్యాయం 7వ వచనం, రోమపత్రిక. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఎలా వస్తుందంట నీకు నిత్య జీవము? సత్క్రియను ఓపికగా చేయాలి. ఏంటిది సత్క్రియ? సత్క్రియ అంటే దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించడం, దైవిక సంబంధమైన కార్యాలలో ఆసక్తిని కనపరచడము, దేవుని ఉద్దేశానుసారంగా నీ క్రియలు కనపరచబడము సత్క్రియ, మంచి క్రియ. కాబట్టి విశ్వాసి అయిన వాడు గాని, బోధకుడైన వాడు గాని చేయవలసింది ఏమిటంటే సత్క్రియను ఓపికగా చేయాలి. ఇదంత తేలికైన పనేం కాదు. విశ్వాస సంబంధమైన జీవితము, సత్క్రియలు అనేది అంత తేలికైనవి కాదు. దానికి కావాల్సింది ఏమిటి అనంటే ధనము కాదు, బలము కాదు, ఆరోగ్యం కాదు, ఇంకేదో సంపద కాదు. దానికి కావాల్సింది ఓపిక. ఆ సత్క్రియలను ఓపికగా చేస్తూ నువ్వు వెతకాల్సింది ఏమిటి అంటే లోక సంబంధమైనవి కావు, ధనము కాదు, బలము కాదు, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు. ఏమి వెతకాలి? నువ్వు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సత్క్రియలు ఓపికగా చేస్తూ నువ్వు వెతకాల్సిన పని ఇంకోటి ఉంది. ఏంటిది? మహిమను, ఘనతను, అక్షయతను. మహిమను ఎతకాలి. ఎవరి మహిమను ఎతకాలి? దేవుని మహిమను ఎతకాలి. ఘనతను ఎతకాలి. ఎవరి ఘనతను ఎతకాలి? దేవుని ఘనతను ఎతకాలి. అక్షయతను ఎతకాలి. ఎవరి అక్షయతను? దేవుని అక్షయతను. అవునా? అలా వెతికే వారికి మాత్రమే నిత్య జీవము వస్తుంది. ఇవన్నీ నేను సత్క్రియ అంటే సత్క్రియలు మానేస్తా. పోనీ సత్క్రియలు అంటే నువ్వు అనుకున్నట్టు సంఘంలో ఉన్న పేదవాళ్ళకి 10 చీరలు పంచుతా ఏడాదికోసారి. సంఘంలో ఉన్న పేదవాళ్ళకి, ఎవరైనా కనీస అవసరాలు తీరని వారికి రేషన్ ఇప్పిస్తా, చీరలు ఇప్పిస్తా. అది మధ్యలో అయిపోతుంది. మధ్యలో వేసుకోండి. ఒక్క నిమిషం చూపిస్తా చూడండి. మళ్ళా బంద్ చేయాలనుకుంటే అదే రెడ్ వచ్చేసాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీ ఇష్టమే కదా. అక్కడ రెడ్ ఉంటుంది, పంపించి పని చెప్పి. అయితే సత్క్రియలు అని అంటే ఏమిటి అంటే భౌతికమైనవి కావు. ఈరోజు క్రైస్తవులు వాళ్ళ సంఘంలో ఉన్న వారికి సహాయం చేస్తారు అనుకుందాం. ఇక ఎవరు సహాయం చేసేటోళ్ళు లేరా? ఇతర అన్యమతస్తులు పెళ్లిళ్ళు చేసేటోళ్ళు లేరా? అన్నదానాలు చేసేవాళ్ళు లేరా? వస్త్రదానాలు చేసేవారు లేరా? మరి అన్ని సత్క్రియలు కావా? వాటినే నువ్వు చేస్తా, వాటినే నువ్వు అనుసరిస్తా, పరిశుద్ధంగా ఉంటా, నేను సిగరెట్ తాగను, మందు తాగను, ఇక నేను పరిశుద్ధున్నే అని నువ్వు అది సత్క్రియ అనుకుంటే నీ పరలోకం వస్తుందా? ఈ లోకపరమైనవి చెడు వ్యసనాలు నువ్వు వదిలిపెట్టావు, మంచినే ఉంది. ఇప్పుడు దైవికమైనవి నువ్వు అనుసరించాలి కదా. ఏంటి దైవికమైనవి? సత్క్రియలను నువ్వు ఓపికగా చేయాలి. దాంతో పాటు నువ్వేం చేయాలి? మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను నువ్వు వెతకాలి. అలా వెతికిన వారికి నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. అంతేగాని నీ వ్యక్తిగతమైన నీ నీతి క్రియల ద్వారా నీకు నిత్య జీవం వస్తుంది అని అనుకోవడం అది పొరపాటు.
నీకున్న నీతిని బట్టి, నీ స్వనీతిని బట్టి, నీ స్వనీతి కార్యాలను బట్టి నువ్వు నిత్య జీవంలోనికి చేరతావని అనుకొని నువ్వు అనుకున్నా, ఎవరైనా ఒకవేళ నీకు అలా బోధించినా, నీ నీతి క్రియలు ఏనాటికి నిన్ను పరలోకానికి చేర్చవు. అసలు నిన్ను నీతిమంతుడిగానే మార్చవు. నిన్ను నీతిమంతుడిగా మార్చేది ఎవరు అనంటే దేవుని గూర్చిన సువార్త. ఆ సువార్త నీ యొద్దకు వచ్చింది అనంటే దేవుని నీతి నీ యొద్దకు వచ్చినట్టు. ఆ సువార్తకు నువ్వు లోబడ్డావంటే దేవుని నీతికి నువ్వు లోబడినట్టు. ఆ దేవుని నీతి నిన్ను పరలోకానికి చేరుస్తుంది. కానీ నీ నీతిని మాత్రమే ఆధారం చేసుకుంటే నీకంటే నాకంటే నీతిమంతులు లేరా? ఉన్నారు. దేవునికి కావాల్సింది స్వనీతి కాదు. చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం తీయండి. ఎవరు నీతిమంతులు అసలు దేవుని దృష్టికి? ఎవరు సమాధానం కలిగి ఉంటారు దేవుని దృష్టికి? అసలు ఎవరు ఎలాంటి వారు కావాలో ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో అయ్యో విషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఏమంటున్నాడు? అయ్యో వేషధారులు అంట అలాంటి నీతి క్రియలు చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారు? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారంట. వాళ్ళు ఎంత నీతి క్రియలు అనుభవిస్తున్నారో చూడండి, అనుసరిస్తున్నారో. సోంపులో నువ్వు ఏనాడని ఇచ్చినవా? జీలకర్రలో నుంచి ఇచ్చినవా? తెచ్చుకున్న పుదీనాలో నుంచి ఇచ్చినవా? వీళ్ళు అవి కూడా వదిలిపెట్టకుండా ఇస్తున్నారు. అదే మనమైతే ఇచ్చినాం, ఇంకేముంది, 2000 ఇస్తున్నాం, 3000 ఇస్తున్నాం, జాలదా, 5000 ఇస్తున్నాం, ఇంతకంటే ఎక్కువనా? ఎవరు ఇస్తున్నారు అసలు ఆయనకి? మనం ఇస్తున్నాం. ఈ శాస్త్రుల పరిచయాలు ఏమిస్తున్నారు? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను ఎన్నో వంతు ఇస్తున్నారు, 10వ వంతు చెల్లిస్తున్నారు. కానీ అది దేవుడు మెచ్చుకోవట్లే. ఎందుకు? అవి ఇచ్చేసి వీళ్ళు ఏం మానుకున్నారు? న్యాయమును, కనికరమును, వీటిని విశ్వాసమును విడిచిపెట్టారు. విశ్వాసం పోయింది, న్యాయం పోయింది, కనికరం పోయింది. అయ్యి లేకుండా నీది ఎవరికి కావాలి? సోంపు, జీలకర్ర, పుదీనా. నీ జీలకర్ర, సోంపు, పుదీనాలు ఎవరికి కావాలి? కాబట్టి నువ్వు ఇస్తున్నావు మంచిదే, కానీ నువ్వు చేస్తున్నది ఏంటంటే కనికరమును, విశ్వాసమును, న్యాయమును నువ్వు విడిచిపెట్టావు. కాబట్టి వాటిని ఏమంటున్నాడు? వాటిని మానక వీటిని చేయుడి. వీటిని ఏమంటున్నాడు? వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానకూడదు. వాటిని మానకుండా ఏం చేయాలి? వీటిని చేయాలని అంటున్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా ఏది నీతి క్రియలో దేవుని దృష్టికి? విశ్వాసము, కనికరము, తర్వాత న్యాయం, ఇవి కలిగి ఉండాలి. విశ్వాసం ఎవరి వల్ల కలిగి ఉంటాం? మనము దేవుని అంతే కదా. ఇంకా చూద్దాము, లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరల్లోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని, న్యాయమును, దేవుని ప్రేమను వదిలిపెడుతున్నారు. భౌతికంగా ఇస్తున్నామనంటే ఇచ్చేస్తున్నారు. ఈరోజు అనేక మంది సంఘాల్లో అమ్మ ఇవాళ బల్ల ఆరాధన అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇవాళ ఏ ఆరాధన అంట? ఇప్పుడు ఇది లాస్ట్ ఆదివారమా అంటే ఇది మొదటి ఆదివారం ఫిబ్రవరిలో. ఇక ఈ ఆదివారం వచ్చే ఆదివారం మొదలవుతుంది, 2వ ఆదివారం. ఏ ఆదివారం అంటారు? దాన్ని బల్ల ఆరాధన అంటారు. ఎందుకు బల్ల ఆరాధన? ఆ రోజే దశమ భాగం ఇవ్వాలి, ఆ రోజే ప్రభు బల్ల తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దశభాగం ఇస్తున్నారంటే వీళ్ళు కూడా పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నట్టుగా అనుకుంటే వారు విడిచిపెట్టింది దేవుని ప్రేమ, వారు విడిచిపెట్టేది విశ్వాసము, వారు విడిచిపెట్టేది కనికరము, వారు విడిచిపెడుతుంది దేవుని నీతి. మరి వాటిని మానగా వీటిని చేస్తున్నారు. ఇప్పుడు ఏది మానుకోవాలి, ఏది చేయాలి? దశభాగం ఇయ్యొద్దని అనట్లేదు, కానీ అది అనుసరిస్తున్న నువ్వు దేవుని ప్రేమను, కనికరమును, నీతిని, విశ్వాసమును కూడా నువ్వు అనుసరించాలి. వారం, నెలలో ఒక్క దినము ప్రభు బల్ల దినం అని చెప్పేసి ఆదివారం పోవడము, నీకు వచ్చిన సంపాదనల నుండి దశమ భాగం ఇవ్వడము, మిగతా ఆదివారాలు ఏ గుడికైనా పోతాము, లేదా అసలు గుడే మానేయడం.
లేదంటే మన సొంత పనుల్లో ఉండడం. కానీ ఆదివారం ప్రభు బల్ల ఇస్తారు కదా, అప్పుడు మాత్రం పోవాలి. వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు అని అంటే బోధకుడు వాళ్ళని అలా తయారు చేశాడు. ఎందుకు? దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నాడు. దుర్నీతి చేత ఏం అడ్డగిస్తున్నాడు? సత్యం. మా ప్రభు బల్ల ఆరాధనకు నువ్వు రావట్లేదా? బల్ల ఆరాధనకు? బల్ల ఆరాధన మిస్ అవుతారు ఎవరైనా. బల్ల ఆరాధన ప్రాముఖ్యమే, కానీ వీరు అనుకుంటున్నటువంటి ప్రాముఖ్యం కాదు. బోధకుడు వాళ్ళ అంటే మత శాఖల వాళ్ళు బోధిస్తున్నటువంటి ప్రాముఖ్యత కాదు. బల్ల ఆరాధన ప్రాముఖ్యమే. వాళ్ళకంటే మనమే ఎక్కువ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు నెలలో ఒక్కసారి ఇస్తారు, మనము ప్రతి పునరుద్ధాన దినమునందు ఇస్తున్నాం. మరి వాళ్ళ ప్రాధాన్యత ఇచ్చినట్ట, మనం ఇచ్చినట్ట. దేవుని నీతిని అనుసరించట్లేదు వీళ్ళు, దైవ నీతిని మానేస్తున్నారు. లోక సంబంధమైన నీతి, మనుషుల మెప్పు కొరకు బోధిస్తున్నారు. ఇలాంటి సేవకులు తయారయ్యారు, ఇలాంటి బోధకులు తయారయ్యారు. వాళ్ళకి తగ్గట్టే అమాయకులైన విశ్వాసులు మారిపోతున్నారు. కాబట్టి దేవుని నీతి వేరు, మనుషుల నీతి వేరని మనం గమనించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడి నీతి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అసలు యూదులకు ఎలా ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అసలు అన్యులకు ఎలా ఉంది. నీతి అనేది ధర్మశాస్త్రం మూలంగా మనం ఆలోచిస్తే అసలు నీతి ఎలా ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. మనము మొట్టమొదటిగా ఈ లోకంలో దేవుని పిల్లలుగా పిలువబడిన వారెవరు? ఎందుకు వారు దేవుని పిల్లలుగా పిలువబడ్డారు? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి, ఆ తర్వాత సుదీర్ఘ కాలంలో మన విషయంలో, తర్వాత సుదీర్ఘం. కానీ దేవుడు అబ్రహాము ఇస్సాకు వలనైనదే నీ సంతానం అంటే వాళ్ళందరూ ఇస్సాకు సంతానమే కదా. ఇప్పుడు వారికి మాత్రమే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఎవరికి ఇయ్యలేదు. భూమి మీద ఇశ్రాయేళ్లకు మాత్రమే ధర్మశాస్త్రం ఉంది. పోయిన వారం నినేవే పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి ధర్మశాస్త్రం ఉందా? అయినా వారి దుర్మార్గత దేవుని దృష్టికి భయంకరంగా కనిపించింది. అంటే మానవ నీతి అనేది ఒకటి ఉంది కదా, అది కూడా విస్మయించినప్పుడు, అది ఆ దుర్మార్గత దేవునికి ఘోరంగా కనిపించినప్పుడు తన ప్రవక్తను, ఇశ్రాయేల్ ప్రవక్త అయినా సరే, వారి మధ్యకు పంపించి దేవుడు తన హెచ్చరికను చేస్తాడు. నినేవే పట్టణం వారు రక్షింపబడ్డారు. మరి సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు బూడిదే. సొదొమ గొమొర్రాలో పుట్టి పెరిగిన ఆ ప్రాంతం వాళ్ళు అసలు నా జనాంగమే లేకుండా దేవుడు తూర్చేశాడు, బూడిదని చేసేసాడు అక్కడ అసలు. కాబట్టి దేవుడు ఏదైనా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉన్న వాళ్ళని ధర్మశాస్త్ర సంబంధమైన నీతితోనే కొలుస్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విధులు లేని వారికి వాళ్ళ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి లేదు కదా, వాళ్ళకున్న నీతిని బట్టి దేవుడు కొలుస్తాడు. చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, రోమా పత్రిక 2వ అధ్యాయం. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ఇక్కడ చూద్దాము, దేవునికి పక్షపాతం ఉందా లేదా? లేదు. దేవునికి పక్షపాతమే లేదు. ధర్మశాస్త్రం ఉన్న వారికైనా ధర్మశాస్త్రం లేని వారికైనా ఆయన న్యాయ విధులు, నీతియుక్తమైన తీర్పులు ఒక విధంగానే ఉంటాయి. కాకపోతే ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు ఉంటారు కదా, అంటే అన్యులు అనుకుందాం. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు ధర్మశాస్త్రం లేకయే నశిస్తారు. ధర్మశాస్త్రమే లేదు, మరి వాళ్ళకి పాపం ఎట్లుంటది? ధర్మశాస్త్రమే లేదు, వారికి పాపం ఎలా ఉంటది? పాపం అంటే వాళ్ళ స్వనీతి ఏదైతే ఉందో, అంటే లోకపరమైన మానవ నీతి ఏదైతే ఉందో దాన్ని కూడా ఉల్లంఘించినప్పుడు అది పాపము. నరహత్య, క్రైస్తవులు ధర్మశాస్త్రం కలిగిన వారే నరహత్య చేయకూడదా? దొంగతనము, ధర్మశాస్త్రం కలిగిన వారే దొంగతనం చేయకూడదా? వ్యభిచారము, ధర్మశాస్త్రం కలిగిన వారే వ్యభిచారం చేయకూడదా? ఎవరికైనా అది బేసికల్ గా నీతి క్రియ, వాటిని ఉల్లంఘిస్తే అది పాపం. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వాడికి ధర్మశాస్త్రం లేక నశిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. ఇప్పుడు దేవునికి పక్షపాతం ఉందా? నువ్వు ధర్మశాస్త్రం కలిగిన వాడవై ఉన్నావు,
ధర్మశాస్త్రం కలిగిన వాడవై ఉండి కూడా ధర్మశాస్త్రానుసారంగా నువ్వు పాపం చేస్తే నువ్వు ధర్మశాస్త్రానుసారంగా నువ్వు తీర్పు పొందుతావు. ధర్మశాస్త్రం లేదు కానీ ఒకటి ఉంటది కదా, న్యాయం అనేది, మానవ న్యాయం, మానవ నీతి ఉంటది కదా, ఆ నీతిని బట్టి వాళ్ళు నశిస్తారు. మొత్తానికి పాపం చేసిన వాడు ధర్మశాస్త్రం ఉన్నవాడైనా సరే, ధర్మశాస్త్రం లేనివాడైనా సరే దేవుని యొక్క న్యాయమైన తీర్పుకు లోబడాల్సిందే. ఆయనకు మాత్రం పక్షపాతము లేదనేది వాక్యం తేటగా చెబుతుంది. దేవునికి ఎలాంటి పక్షపాతం లేదు. ఇతడి ధర్మశాస్త్ర సంబంధము ఇతనికి ఏం కాదులే, ఇతని ధర్మశాస్త్రం లేదుగా, ఎన్ని పాపాలైనా చేయని, ఇతని ధర్మశాస్త్రం ఉందిగా, ఇతడు ఎట్లా మీరుతాడు అనేది లేదు. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వల్లే పాపం చేస్తే ధర్మశాస్త్రం లేక నశిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారైతే పాపం చేసిన వారు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. దేవునికి పక్షపాతం అనేదే లేదు. నువ్వైనా నేనైనా సరే దేవుని ఎదుట దేవునికి పక్షపాతం లేదు. తప్పు చేస్తే దావీదుని వదిలిపెట్టాడా దేవుడు? తప్పు చేసినందుకు దావీదుని వదిలిపెట్టలేదు. నువ్వు నేను ఎంత? దావీదు నా ఇష్టానుసారుడు అని పేరుందే, తప్పు చేస్తే వదిలిపెట్టాడా? నా ఇష్టానుసారుడే కదా, ఒక్క తప్పే కదా. రాజుల 2వ గ్రంథంలోనో దినవృత్తాంతాల గ్రంథము ముగించేటప్పుడు బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ తప్పు చేయలేదు దావీదు. దేవుని ఎదుట యథార్థంగా నడుచుకున్నాడని చెప్పేసి ఉంది. ఒక్క బత్షెబా విషయంలో తప్ప, ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలోనే తప్పు చేశాడు. మరి వదిలిపెట్టాడా? దేవుడు ఎంత శిక్ష విధించాడంటే జుట్టు బీక్కొని ఊరికి బారిపోయి అసలు చచ్చిపోవాలన్నంత హింస పెట్టాడు. అతన్ని తట్టుకోలేరు. జీవం కలిగిన దేవుని చేతుల పట్ట అది ప్రియుడైనా సరే, ఎవరైనా అన్యులైనా సరే దేవుడు పక్షపాతి కాదు. మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడానంటే బండను కొట్టాడు, పొరపాటున బండను కొట్టాడు. కానాన్లో అడుగు పెట్టించాడా? మరి మనదే పాటి. మరి మోషేకున్న టైటిల్ ఏంది? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు. బండతో మాట్లాడమంటే కొట్టాడు. ఇప్పుడు శిక్షను తప్పించుకున్నాడా? కానానుకు నడిపించే మోషే నాయకుడే కానానులో అడుగు పెట్టకుండా నువ్వు ఆ కానాను చూస్తావే కానీ దానిలోనికి ప్రవేశించవని చెప్పేసి అన్నాడు. నువ్వు యోర్దాన్ని దాటొద్దు మోషే. ఎన్నిసార్లు బ్రతిలాడుకుంటా తెలుసా? అందరితో వదలలే మోషే, బతిలాడుకుంటూ మోషేకి నువ్వు ఆ ప్రస్తావన ఎత్తొద్దాని అన్నాడు దేవుడు. ఇక నువ్వు ఆ ప్రస్తావన ఎత్తకు అని అన్నాడు. నువ్వు యోర్దాన్ నది దాటడానికి వీల్లేదన్నాడు. కొండకి ప్రార్థన చేస్తే ఆడనే రాలిపోయాడు. వాళ్ళందరికీ బోధించాడు, వాళ్ళందరికీ ఉపదేశించాడు. ద్వితోపదేశ కాండం మొత్తం ఇక అదే. మరలా ద్వితోపదేశం అంటే రెండోసారి ఉపదేశం, రెండో మారు ఉపదేశం, బోధించడం. రెండో మారు వాళ్ళకి అందరికి ఉపదేశించి అదే కొండ మీద అతడు మరుగైపోయాడు. ఇక దిగలేదు. తర్వాత యెహోషువ నాయకత్వం వహించాడు. మోషే ఇశ్రాయేలును కానానుకు నడిపించడానికి నేను ఎన్నుకున్నానన్నాడు. అతడు కానాన్లో అడుగు పెట్టలేదు. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందని మనం గ్రహించాలి ప్రేమైన దేవుడు. అయితే ఎవరు నీతిమంతులు? దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులు? మరే ధర్మశాస్త్రము కలిగిన వారు నీతిమంతులా? ధర్మశాస్త్రం లేని వారు నీతిమంతులా? ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు పాపలా? ధర్మశాస్త్రం లేని వారు పాపలా? చూద్దాం ఎవరు నీతిమంతులు. 13వ వచనం, ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని అన్నాడు. ధర్మశాస్త్రం వినే వాళ్ళు మాత్రంగా ఉంటే దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ధర్మశాస్త్రం బోధింపబడుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం వింటున్నారు కానీ ఆచరించట్లేదు. పోతున్నారు, కూర్చుంటున్నారు, వింటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ ధర్మశాస్త్రం వినువారు మాత్రంగానే ఉన్నారు. ఈ వినే వాళ్ళ విషయంలో దేవుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును చదవాలి. ధర్మశాస్త్రం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదు. ధర్మశాస్త్రం వింటే కాదు నువ్వు సమాజ మందిరంలోనికి వచ్చి నువ్వు ఆడ కూర్చొని ధర్మశాస్త్రం బోధిస్తాడు. అక్కడ ప్రధాన యాజకుడు, పరిచయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు అక్కడ
బోధించినప్పుడు విని వెళ్ళిపోతే నువ్వు ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడు కాదు. విన్న నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రానుసారంగా అనుసరించువాడు నీతిమంతుడు. మరి ధర్మశాస్త్రం లేని వారికి చూద్దాం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. చూసిరా, ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఏమై ఉన్నారు? స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నారు అనుకో, వారి ధర్మశాస్త్రం లేకపోయినా వారి ధర్మశాస్త్రంగా ఉన్నారు. వారే ధర్మశాస్త్రంగా ఉన్నారు, తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా చేసిన ధర్మశాస్త్ర సంబంధం తమకు తామే ధర్మశాస్త్రమైనారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్తుండగా ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుతున్నారు. అంటే ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది, కానీ క్రియలు నీలో లేవు. ధర్మశాస్త్రం వారి చేతుల్లో లేదు, కానీ ధర్మశాస్త్రం అయినట్టుగా వాళ్ళే ఉన్నారు, ఆ క్రియలను కనపరుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులు? ధర్మశాస్త్రం కలిగిన వారు కాదు నీతిమంతులు. ధర్మశాస్త్రం లేకపోయినా సరే ధర్మశాస్త్రం కలిగిన వారిగా ఉన్నారు. చూసినవా? వాటిని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ తమకు తాముగా మేము దేవుని యూదులము, సున్నతి పొందిన వారము, అబ్రాహాం సంతానము, ధర్మశాస్త్రం మాకియబడింది అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీ నీతి కాదు. దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా నిలబడవు. 25వ వచనం, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి నీకు ప్రయోజనకరమవును, గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడు అయితవా నీ సున్నతి చూసిరా, నీ సున్నతి పొందుతున్నావు. అబ్రహాముకు పొందినటువంటి గుర్తు లాగా నువ్వు సున్నతి పొందుతున్నావు. అబ్రహాం కానించే కదా సున్నతి ఆచారం వచ్చింది. ధర్మశాస్త్రం ముందొచ్చిందా సున్నతి ముందొచ్చిందా అని అంటే సున్నతే ముందొచ్చింది. సరే, ఇప్పుడు అబ్రహాం లాగా నువ్వు సున్నతి పొందుతున్నావు, నీవు ధర్మశాస్త్రం అనుసరించే సున్నతి పొందుతున్నావు. ఆ సున్నతి వల్ల నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడు అయితేనే ఆ సున్నతి వల్ల నీకు ప్రయోజనం. కానీ ధర్మశాస్త్రం నాకు అతిక్రమించిన వాడు అయితే నీకు సున్నతి కాదు, అసలు సున్నతే కాదంటుండు. దాన్ని బాహ్యంగా చూస్తానికి నువ్వు సున్నతి కలిగిన వాడిగానే ఉంటావు, కానీ అసలు నీకు అది సున్నతే కాదు. నువ్వు నీ సున్నతికి ఉన్న విలువ ఎప్పుడు పెరుగుతుందంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా నీ సున్నతికి ఉన్న విలువ పెరుగుతుంది. అప్పుడు ఆ సున్నతి చేయబడిన దానిగా ఉంటది. సున్నతి అంటేనే శుద్ధీకరణ, పరిశుద్ధత, శుద్ధీకరణ చేయడం. ఆ సున్నతి అవుతుంది. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నువ్వు ఆచరించకపోతే నీ సున్నతి కాదు. ఉదాహరణకు మీకు ఇంకా అర్థం కావాలంటే, యేసుక్రీస్తులోనికి మనందరం బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన మనం అందరం ఏమై ఉన్నాము? ఆత్మను పొందుకున్న వారమై ఉన్నాం. సంఘంలోనికి, రాజ్యంలోనికి చేర్చబడతాము. పరిశుద్ధాత్మ అన్న వరమును పొందుకున్న ఆత్మ ఎప్పటికీ ఉంటుందా? ఆత్మను ఆర్పకుడి అనుంది, ఆత్మను దుఃఖపరచకుడి అనుంది. ఆత్మ నీకు పరిశుద్ధాత్మ అను వరముగా నీకు ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను ఆ మార్గంలో నడిపించడానికి, నీ తరపున విజ్ఞాపన చేయడానికి, నిన్ను హెచ్చరించడానికి, నీకు బోధించడానికి, నీ తరపు ఉండి నిన్ను ఒక గైడ్ గా నిలబెట్టడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆత్మను తృణీకరిస్తూ ఉన్నావు, ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నావు, చివరికి ఆత్మనే ఆర్పేసుకున్నావు. ఇక నీకు రక్షణ ఎక్కడిది? ఆత్మను ఆర్పేసుకున్న వాడికి ఇక ఉంటుందా ఉండదా? ఇప్పుడు నువ్వు బాప్తిసం అవుతుందా? నువ్వు బాప్తిసం పొందావని నువ్వు అనుకుంటున్నావు. ఆత్మను ఆరిపోయిన తర్వాత నీ బాప్తిసం ఎలా బాప్తిసం అవుతుంది? నీ ముంచడం ఎలా ముంచడం అవుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కూడా లేకుండా సున్నతి ఎలా సున్నతి అవుతుంది? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని నీతిని అనుసరించి నడుచుకోవడం వల్లనే మనం నీతిమంతులు అవుతాం. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఆ జనాలు నీతిమంతులుగా తీర్చబడరు. ఆ నీతిని అనుసరించిన వాళ్ళు మాత్రమే, అంటే ధర్మశాస్త్ర సంబంధంగా నడుచుకుంటే మాత్రమే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారని మనకు అర్థమవుతుంది.
ఉదాహరణకు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 4వ అధ్యాయం 12వ వచనము. మరియు సున్నతి గల వారికి తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందను. ఏంది? మరియు ఇప్పుడు సున్నతి కలిగిన వారికి తండ్రి యగుటకు. అంతకు ముందు సున్నతి లేని అబ్రహాం విశ్వాసం నందున్నాడా లేదా? అంతకు ముందు సున్నతి లేనప్పుడు కూడా అబ్రహాము ఎలా విశ్వాసంగా ఉన్నాడో ఆ సున్నతి లేని వారికి కూడా అబ్రహాం తండ్రి యగుటకు ఇప్పుడు ఏమై ఉన్నాడు? చూడండి 12వ వచనము. మన తండ్రి అయిన అబ్రహాం సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తును పొందని. సున్నతి పొందిన వారికేమో సున్నతిగా తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు. సున్నతి పొందని వారికి అప్పటిలా విశ్వాసిగా ఉన్నాడు కదా అబ్రహాము. వారికి కూడా సున్నతి పొందని వారికి కూడా తండ్రి యగుటకు అబ్రహాము గుర్తుగా ఉన్నాడు. అందుకే పై వచనం 11 మనం చూసినట్లయితే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి యగుటకు వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతి ముద్రగా సున్నతి అని గుర్తు పొందను. మరియు సున్నతి లేని వారైనను సరే నమ్మిన వారందరికీ అతడు తండ్రి యగుట వలన వారికి నీతి ఆరోపిస్తున్నాడు. సున్నతి అవసరం లేదు ఇప్పుడు మనకి. ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి అవసరం. సున్నతి లేని వారికైనా అంటే నేడు క్రైస్తవులు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. సున్నతి కలిగి విశ్వాసం ఉంచుతున్నారా? లేకనా? సున్నతి లేక. ఇప్పుడు మొన్న దాకా మాకు బాప్తిసం ఎందుకు? మేము అబ్రహాం సంతానం అన్న యూదులకి ఇప్పుడు అబ్రహాం ఎవరికి తండ్రి అయ్యాడు? మనకి తండ్రి అయ్యాడు. అవునా? అబ్రహాం యూదులకు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, విశ్వాసం కలిగిన వారందరికీ తండ్రి యగుటకు అతను ఆ గుర్తును పొందాడు. అబ్రహాం విశ్వాసం కలిగిన వారందరికీ తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఇప్పుడు సున్నతి వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. మనకే కాదు, వారికి కూడా ఎలాంటి ప్రయోజనము లేదు. ఎందుకు? సున్నతి పొందాడు, పుట్టిన 8వ దినాన సున్నతి చేస్తారు. కానీ పుట్టిన కానించి వాడు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించింది లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కనపరిచింది లేదు. ఇక వాడు నీతిమంతుడిగా ఎలా పడతాడు? ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడు? కాబట్టి సున్నతి లేకుండా ఎవరు కూడా దేవుని దృష్టి ఎదుట నీతిమంతుడిగా తీర్చబడనని వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మనము దేవుని అనుసరించి, దేవుని అసలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, మానవ సంబంధమైన నీతి కాదు, వీటన్నిటికీ అధికంగా ఉన్నటువంటి దేవుని నీతిని అనుసరిస్తున్నటువంటి మనమే నిజంగా దేవుని పిల్లలము, నిజమైన అబ్రహాం యొక్క సంతానం. కాబట్టి అది మనుషులకు గుర్తించలేకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు, మానవాళికి అన్యులకు అర్థం కాకపోవచ్చు, ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలుకు అర్థం కాకపోవచ్చు. వారి ద్వారా మనం నిందలను పడవచ్చు, అవమానాలు పడవచ్చు. కానీ దేవుని న్యాయ విధి ప్రకారము మనమే విశ్వాసం కలిగిన వారము, మనమే నీతిమంతులం అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29 చివరిగా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బాహ్యమునకు యూదుడైన వాడు, చూడండి, బాహ్యమునకు యూదుడైన వాడు అంటే యూదా సంతానంలో, ఇశ్రాయేల్ సంతానంలో పుట్టిన నా రక్తం అదే, నేను ఆ దేశంలో పుట్టిన అని భౌతికంగా చూసినా, లేదంటే సున్నతి సంబంధమైన భౌతికమైన గుర్తుగా చూసినా, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదంట. బాహ్యమునగా అంటే శరీర సంబంధంగా యూదా దేశంలో పుట్టి ఇశ్రాయేల్ మధ్య పెరిగిన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఇప్పుడు చూసేసారా దేవుడు ఎలా తీసి పడేసిండు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలను అనుసరించిన వాడు నీతిమంతుడు అన్నాడు. కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎప్పటి వరకు కంటే అసలు దేవుని నీతి బయలుపరచబడేంత వరకే. అది రేపు ఇంకా మనకు వస్తుంది క్లియర్ గా. ఇప్పుడు కేవలం మనం ధర్మశాస్త్రం వరకే ఆలోచిస్తున్నాం, కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు,
శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలిగినది కాదు. చూసిరా, భౌతికమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి తేడా ఎలా విడమర్చిందో, శరీర సంబంధమైన వాటికి ఆత్మ సంబంధమైన వాటికి ఎంత భేదం చూపించిందో. ఈ రోజు బోధకులు ఆత్మ సంబంధమైనవి ఎత్తుతున్నారు, లోక సంబంధమైనవి చెప్తున్నారు. ఆత్మ సంబంధమైనవి ఎత్తుతున్నారు, లోక సంబంధమైనవి చూపిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 3-4 కొటేషన్లు అయ్యే చూసుకుంటూ వచ్చిన. భౌతికమైన ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పడము, భౌతికంగా బోధించడం. అసలు అంత పెద్ద బోధకులు అయ్యుండి అలా ఎలా బోధిస్తున్నారని చెప్పి గత వారం నాకు చాలా బాధ అనిపించింది. మనం ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం, అందుకే మీకు కొంచెం బోర్ ఉండొచ్చు, అర్థం కాకపోతుండొచ్చు. అసలు దేవుని నీతి అనేది అసలు మనం 3 భాగాలు ఉంది. మొదటి భాగం కాబట్టి కొంచెం అట్టంట అయినా మైండ్ లో పడుతుంది అనే బోధిస్తున్నా. రేపటి గురువారం రోజు మంచిగా ఉంటది. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? ధర్మశాస్త్రం కలిగిన వారైనను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేని ఎడలా వారు నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుంటే వారు దేవుడి దగ్గర మెప్పు పొందుతారు అన్నాడు. ఇప్పుడు అది ధర్మశాస్త్ర సంబంధమైన కాలం వరకు మాత్రమే, అది ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. ఎందుకు? ధర్మశాస్త్రం మీకు ముందుగానే చెప్తున్నా. ఏమైంది అసలు ధర్మశాస్త్రం? బాల శిక్షకుడు అయింది. క్రీస్తు వద్దకును విశ్వాసం వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రము విశ్వాసం వెల్లడి కాక మునుపది. ఇప్పుడు విశ్వాసం వెల్లడైన తర్వాత, నీతి వెల్లడైన తర్వాత, దేవుని నీతి బయలుపరచబడిన తర్వాత ధర్మశాస్త్రం కాదు, ఇక కొట్టివేయబడింది. అది యేసుక్రీస్తు సిలువ ఎక్కనంత వరకే ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు సిలువ వెక్కి చనిపోయిందా, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. ఇక అందుకే ఎఫెసీ పత్రిక 2లో ఉంటది, ఆయన సిలువ చేత ధర్మశాస్త్రమును కొట్టివేసి మాకును మీకును మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రమును కొట్టివేసి మన ఉభయలను ఏకం చేసిన ఉంది. ఆయన సిలువెక్కేంత వరకే ధర్మశాస్త్రం యొక్క పాలన. అసలు లోపలికి వెళ్తుంటే ఎంత బాగుంటుంది తెలుసా? రోమపత్రిక చాలా హార్డ్ బ్రదర్. అంటే ఇప్పుడు నేను బోధిస్తుంటే మీకు సగం అర్థమై సగం అర్థం కాకపోవచ్చు, అంతే హార్డ్. కానీ ధ్యానించే వాడికి అసలు అదే టేస్ట్. ఈ వాక్యం ధ్యానిస్తుంటే నాకు ఎంత ఉంది తెలుసా? అసలు మీకు ఇట్ట కాదు, ప్రతి వచనము అధ్యాయంలో నుంచి ప్రతి వచనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలని ఉంది. ఎందుకు? ప్రతి వచనంలో మస్తు మాధుర్యం ఉంటది, చాలా బాగుంటది. హార్డ్ ఏ ఉండదు అసలు. ధర్మశాస్త్రం, రోమపత్రిక, గలతీ పత్రిక 2 ఒక విధంగానే ఉంటాయి ధర్మశాస్త్రం గురించి. కాబట్టి ఇప్పుడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఇప్పుడు చెప్పండి, యూదుడు వాడా మనమా? క్రైస్తవుల ఇశ్రాయేలీల? అసలైన యూదుడు ఎవరంటే మనమే. అసలైన అబ్రాహం సంతానం ఎవరంటే మనమే. వారు భౌతికంగా శరీర సంబంధంగా మేము అబ్రాహం సంతానం అనుకుంటున్నాం, కానీ దేవుని కాడికి వస్తే అబ్రాహం దేవుని యందు విశ్వాసం ఉంచాడు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాం. అబ్రాహాము వాళ్ళకి ధర్మశాస్త్ర పరంగా నీతి క్రియలు అని అనుకుంటున్నారు, మనకు నీతి క్రియలు ఏం లేవు. ఆయన ఇచ్చే నీతినే మనం అనుభవిస్తున్నాం. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా, అవునా? అందును బట్టి నమ్మిండు కాబట్టి నీతి మంత్రులు ఎంచబడ్డాడు. మరి ఈ రోజున్న ఇశ్రాయేలీలు వాళ్ళకి నీతి ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అయ్యే నీతి అని అనుకుంటారు. మిగతా వాళ్ళ అన్యులందరూ పాపులని అనుకుంటారు. అట్ట అనుకోనే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఉపమానం చెప్పిండు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 11. ఫాస్ట్ గా తీయాలి. పరిసైడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు తెలియదు. ఇప్పుడు పరిసైడు ఏ క్రియలు? తన స్వనీతి, ధర్మశాస్త్ర సంబంధమైన తన స్వనీతి క్రియలను బట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చోరులను కాదు, అంటే నేను దొంగని కాదు. దేవుని దగ్గర నిలబడి అంటున్నాడు, అయ్యా నేను దొంగని కాదు, చోరులను కాదు, అన్యాయస్తుని కాదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు. నేను దొంగను కాదు,
ఎవరిని అన్యాయం చేయట్లేదు, నేను వ్యభిచారం కూడా చేయట్లేదు. ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పైగా ఇది నా నీతి క్రియలైతే ఇక ధర్మశాస్త్ర సంబంధానికి వస్తే వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నా అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. చూడండి, స్వనీతి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల దేవుని సన్నిధిలో ఇతనికి సమాధానం దొరికిందా? ఇతడు ఏమంటున్నాడు దేవుని సన్నిధిలో నిలబడి, నేను దొంగను కాదు, చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారస్తుని కాదు, అసలు ఈ మనుషులందరిలాగా నేను కాదు, ఈ సుంకర్లాగా అసలే కాదు. దేవుని దగ్గర నిలబడి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. అందుకే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని వాక్యం ఎక్కడా తప్పిపోదు. ప్రతి వచనము చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి మాట, ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈయన అలా ప్రార్థన చేస్తున్నాడు. పైగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల పరంగా వారానికి 1 దినాన్ని నేను ఉపవాసం ఉంటున్నాను, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి సుంకరి కాడికి వచ్చేసరికి సుంకరి ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించుమని. ఇప్పుడు ఈయన ప్రార్థన ఎలా ఉంది? దేవుని దగ్గర నిలబడి ప్రార్థన చేసిన పరిసేని ప్రార్థన ఎలా ఉంది? ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకున్న వారి ప్రార్థన ఎలా ఉంది? ఒకటి ప్రార్థన హెచ్చింపు, మరొకతని ప్రార్థన తగ్గింపు, నలగొట్టుకొనడం తనకు తాను. అలా తగ్గింపు చేసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమైంది అనంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరు ఇప్పుడు ఇంటికి పోయింది? 2 వచ్చారు. ఎవరు నీతిమంతులుగా ఇంటికి వెళ్ళారు? అతని కంటే ఇతడు నీతిమంతుడు అంట. ఎవరు నీతిమంతుడు? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఆ యొక్క శాస్త్రి పరిసేడు దశమభాగం ఇస్తున్నా, 10వ వంతు చెల్లిస్తున్నా, పూదినాలోను సోంపుల్లోను జీలకల్లోను 10వ వంతు ఇస్తున్నా. ఎవరితను పరిసేడు కదా, ఇస్తాడు కదా. పూదినాలు సోంపులో ఇస్తున్నా, నేను వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నా, నేను దొంగని కాదు, దోచుకునేటువంటి కాదు, అన్యాయస్తుని కాదు, తర్వాత ఏంది వ్యభిచారిని కాదు, అసలు ఈ ఇతరుల మనుషుల వల్ల అసలు నేను కాదు, నేను డిఫరెంట్. ఒకే ఒక్క మొనగాన్ని నేను అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాను. సుంకరేమో రొమ్ములు కొట్టుకుని ఆకాశం వైపు చుట్ట కూడా ధైర్యం చాలక పాపినైనా నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు? ఆయన నీతిమంతుడుగా అనుకున్న ఆయన నీతిని కొట్టివేశాడు. పాపినయ్యా నేను, నన్ను క్షమించన్న ఆయన మాత్రం నీతిమంతుడిగా తన ఎంచబడ్డాడు, దేవుని చేత ఎంచబడ్డాడు. కాబట్టి ఏమంటున్నాడు? తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను యేసుక్రీస్తు ప్రభు చెప్పాను. కాబట్టి మన నీతి దేవుని నీతికి సమానమైనది కాదు. నువ్వు వ్యభిచారస్తుడు కాదు, నేను దొంగని కాదు, నేను దోచుకుని వాడిని కాదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదని నువ్వు మీసాలు దూకి తొడలు కొడితే నువ్వు పెద్ద నీతిమంతుడు ఏం కాదు. దేవుని నీతి ఒకటి ఉంది, ఆయన ఎదుట నువ్వు నీతిమంతుడిగా అనిపించుకోవాలి. అర్థమైందా? మానవ నీతి ఏమన్నా నీతిమంతుడిగా చేసింది అతన్ని? అది దేవుని నీతి మానవ నీతికి కంప్లీట్ భిన్నమైంది. మానవ నీతి దేవుని నీతి అందుకోండి. నువ్వు వ్యభిచారస్తులు కానంత మాత్రాన ఏంది లాభం? నువ్వు అన్యాయస్తులు కానంత మాత్రాన ఏంటి లాభం? పోనీ నువ్వు మంచివాడు అయితే దేవునికి ఏంటి లాభం? చెడ్డవాడు అయితే దేవునికి ఏంటి లాభం? చూడండి ఒకసారి యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది.
నువ్వు నీతిమంతుడు అయిన వేళలా దేవునికి ఏమైనా ఇచ్చుచున్నావా నువ్వు అని ఏమన్నా ఉంటది, ఐడియా ఉందా? రాయలేదు అనుకుంటుంది. సరేలే. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవుని నీతి వేరు, మానవ నీతి వేరు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి రోమపత్రిక చివరిగా చూసుకున్నాం, 2వ అధ్యాయం 28-29. రోమపత్రిక 2వ అధ్యాయం 28-29 చూసుకొని ముగించుకుందాం. 28-29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలిగినది కాదు. సున్నతి అనేది హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరిగినది గాని అక్షరం వలన అంటే ధర్మశాస్త్రం వల్ల కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఎవరి వల్ల కలుగుతుంది అలాంటి వానికి? హృదయ సంబంధమైన ధర్మశాస్త్రము, హృదయ సంబంధమైన సున్నతి, దేవుని సంబంధమైన నీతిని అనుసరించే వాడికి మనుషుల వల్ల మెప్పు కలగదు కానీ ఎవరి వల్ల కలుగుతుంది? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్నారు, క్రైస్తవులమైన మనల్ని నీతిమంతులు రెచ్చబడతారా? అసలు మనల్ని మనుషులుగా కూడా చూడరు. అసలు మన నీతిగా అంటారు. ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది, మనం దేవుని ప్రజలం, మనం అబ్రాహాం సంతానము, ఇస్సాకు యాకోబుల సంతానము, దేవుని జ్యేష్ఠ కుమారులము మనం అని అనుకుంటాను, వాళ్ళే అనుకుంటారు అలా. కాబట్టి మనకి ఏం కలుగుతుంది? అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు. మనకి మనుషుల వల్ల ఎలాంటి మెప్పు కలగదు. ఎందుకు? మనకి ధర్మశాస్త్రం లేదు, బాహ్య సంబంధమైన సున్నతి లేదు, బాహ్య సంబంధమైన పరిసెడుకున్నటువంటి నీతి క్రియలు మనలో లేవు. కాబట్టి మనకు మనుషుల వల్ల మెప్పు అనేది ఉంటుందా? ఉండదు. కానీ ఎవరి వల్ల మెప్పు ఉంటది చూడాలి. ఎవరి వల్ల మెప్పు ఉంటది? అట్టి వారికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వలననే. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నువ్వు ఆచరించినవు అనుకో, ఆ నీతిని అనుసరించినవు అనుకో, మనుషులందరూ నిన్ను మెచ్చుకుంటారు. కానీ దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాస సంబంధమైన క్రియలు నువ్వు అనుసరిస్తున్నావు అనుకో, శరీర సంబంధమైన సున్నతి లేకుండా హృదయ సంబంధమైన సున్నతి అనుసరిస్తున్నావు అనుకో, మనుషుల సంబంధమైన నీతి కాకుండా దేవుని నీతిని నువ్వు వెతుకుతున్నావు అనుకో, విశ్వాసమును, ఘనతయు, నీతిని, అక్షయతను నువ్వు వెతుకుతున్నావు అనుకో, నీకు మనుషుల వల్ల మెప్పు కలగకపోయినా దేవుని వల్ల నీకు మెప్పు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకపరమైన నీతి క్రియలు గాని, ఈ లోకపరమైన ఇంకే క్రియలు గాని, సత్క్రియలు గాని మనల్ని రక్షించవు. దైవిక సంబంధమైన నీతి క్రియలే మనల్ని రక్షిస్తాయి. ఆ నీతి క్రియలే మనల్ని నీతిమంతులుగా మారుస్తాయి. కానీ పరిసెయులాగా నేను వ్యభిచారిని కాదు, చోరుని కాదు, దొంగని కాదు, అసలు మనుషుల లెక్క కాదు, ఈ సుంకర్ లెక్క కాదనంటే ఆ నీతి దేవుని ఎదుట మనల్ని నిలబెట్టదని గ్రహించాలని ఈ మొదటి భాగంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. రెండో భాగము గురువారం రోజు మనము పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.